హలో మేడం, మనం వచ్చేసాం ఆల్ న్యూ కియా సెల్టాస్ ఒక లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో నడుస్తుంది. వెనకాల మనకి పార్క్ చేస్తుంది ఒకలాంటి మ్యాట్ గ్రే ఫినిష్ తో పాటు ఆల్మోస్ట్ ఎక్స్ లైన్ ఏదైతే వస్తుందో ఆ ఫినిష్ తో పాటు మనకు ఉంది. దీంట్లో కొన్ని మార్పులు ఏదైతే ఉన్నాయో అది ఈ రోజు హైలైట్ చేస్తాను. బిగర్, బోల్డర్ అండ్ మోర్ ప్రోగ్రెసివ్ ఈ ఒక 3 వర్డ్స్ వాళ్ళు దీన్ని డిఫైన్ చేస్తున్నారు. బిగర్ ఎందుకంటే విడ్త్ అనేది చాలా ఎన్హాన్స్ చేయబడింది, వీల్ బేస్ అనేది ఎక్స్టెండ్ చేయబడింది, చాలా మాసివ్ రోడ్ ప్రెజెన్స్ అనేది ఉంది. కొత్త కార్నివల్ ఉందో దాని నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ మనకి కనిపిస్తుంది. అది హెడ్ ల్యాంప్ డిజైన్, DRL, ఫాగ్ ల్యాంప్, గ్రిల్ డిజైన్, బానెట్ లైన్స్ ఇవన్నీ కూడా చాలా మస్క్యులర్ లుక్ ని మనకి తీసుకొస్తాయి. ఇంపోజింగ్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ ఫ్రంట్ అండ్ ఫీల్ అనేది మనకి లభిస్తుంది. 18-inch వీల్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ తో పాటు అలాయ్ వీల్ డిజైన్ కూడా మనకి మార్చారు. బాడీ క్లాడింగ్, ఫ్లేట్ వీల్ ఆర్చెస్ అనేది మనకి క్లియర్ గా చూస్తున్నాం. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెనా ఉంది. టైల్ సెక్షన్ end-to-end LED తో పాటు వస్తుంది. కొంచెం వరకు మనకి క్లావిస్ నుంచి ఇన్స్పైర్ చేయనట్టుంది. కియా కనెక్ట్ 2.0 కనెక్టెడ్ కార్ ఫీచర్స్ తో పాటు వస్తుంది. టైల్ గేట్ అనేది ఇలా కనిపిస్తుంది. బంపర్ డిజైన్ అంతా కూడా చాలా నీట్ గా ఆఫర్ చేస్తారు. సెన్సర్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ టైల్ గేట్ కాదు. బూట్ స్పేస్ అనేది చాలా ఎన్హాన్స్ చేయబడింది. 500 లీటర్స్ కంటే ఎక్కువనే ఉండొచ్చు. 60-40 స్ప్లిట్ సీట్స్, ఇక్కడ సబ్ వూఫర్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. కనెక్టెడ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, పవర్ అడ్జస్టబుల్ సీట్. స్టీరింగ్ కొంచెం వరకు మనకి సిరాస్ నుంచి కొంచెం వరకు ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది. ట్రాక్షన్ మోడ్, డ్రైవ్ మోడ్స్ క్లెవర్ ఇంక్లూజన్ అన్నమాట. ఈ స్క్రీన్స్ అనేది కూడా సిరోస్ లో చాలా రిఫ్లెక్టివ్ స్క్రీన్స్ వచ్చేవి. దీంట్లో కొంచెం బెటర్ లెజిబుల్ స్క్రీన్ ఇచ్చారు. దీంట్లో మనకి డ్రైవ్ మోడ్, ఆటో హోల్డ్ ఇక్కడ ఇచ్చారు. 360-degree కెమెరా, చాలా హై రెజల్యూషన్ కెమెరా ఇచ్చారు. నాది 12-inch స్క్రీన్ అనుకుంటాను. 360-degree 3D వ్యూ అనమాట. అంత టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ బే అనేది ఇచ్చారు. అండ్ ఆటోమేటిక్ గేర్ స్టిక్ ఫీల్ అనేది చాలా చంకీగా ఉంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హెడ్ ల్యాంప్ లెవెల్, వాయిస్ కంట్రోల్ మోడ్ ఇక్కడ ఇచ్చారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపర్స్, ADAS Level 2 ఫీచర్స్ ఇక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి మనకి. అంత డీటెయిల్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ తో పాటు ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, లైట్స్, సీట్స్, డోర్స్, పానోరామిక్ సన్ రూఫ్ మీరు చూడొచ్చు. మాసివ్ డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్ అనమాట. IRVM ఉంది, డాష్ క్యామ్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఆల్మోస్ట్ మొత్తం నింపేశారు. బోస్ స్పీకర్స్ అనేది ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్. దీంట్లో గ్రాఫిక్ ఏం చేంజ్ అవ్వట్లేదు. మనకి లెగ్ రూమ్ అనేది ఇంత ఉంది. హెడ్ రూమ్ చాలా బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంది. డ్యూయల్ పెన్ సన్ రూఫ్, మంచి స్పేస్ ఉంది. ముగ్గురు కూర్చోడానికి మనకి డెడికేటెడ్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. 3 హెడ్ రెస్ట్, సెంట్రల్ కన్సోల్ అనేది ఉంది. సన్ కర్టన్స్ అనేది ఈ కాలంలో ఒక నార్మ్ అయిపోయింది. మంచి సాటిన్ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ డోర్ హ్యాండిల్ బ్లాక్స్ కి హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో మంచి నెక్ సపోర్ట్, సర్వికల్ స్పైన్ సపోర్ట్ మంచిగా ఇచ్చేటట్టు ఇక్కడ చూసాం. స్పేస్ అనేది మాక్సిమైజ్ చేయబడింది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్ గా లభిస్తున్నాయి. ADAS Level 2 అనేది వస్తుంది. ఇంకా అన్ని సేఫ్టీ ఫీచర్స్ మనకి ఏది కావాలో మొత్తం నింపేశారు. చాలా చక్కగా ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. కియా సెల్టాస్ ఎప్పటి నుంచో ఒక ప్రాపర్ SUV లకు ముందుకు వస్తుంది. ఇది అండర్ రేటెడ్ SUV. అండ్ ఈసారి కూడా మీరు చూడొచ్చు, చాలా బీఫ్డ్ అప్ లుక్ అనేది మనకి తీసుకొస్తుంది. రోడ్ ప్రెజెన్స్ అనేది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్పొచ్చు. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.